ఒక్క మాట చెప్పలేక నా జీవితాన్ని మార్చుకున్నాను. ఈ కథ పూర్తిగా తెలియాలా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం చెప్పుకునే కథ నిశ్శబ్దం మాట్లాడిన రోజు. ఒక చిన్న ఊరు, అక్కడ ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు దీప్తి. దీప్తి చాలా మౌనంగా ఉండేది, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక కథ ఉండేది. ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉంటావు అని అందరూ అడిగేవారు. ఆమె మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వేది, అంతే. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది, నీ డ్రీమ్ ఏంటి అని. అందరూ డాక్టర్, ఇంజనీర్ అని చెప్పేసేవారు. కానీ దీప్తి మాత్రం లేచి నిలబడింది. కొంచెం కంపించిపోయింది, కానీ ఒక్క మాట చెప్పింది, నేను మాట్లాడలేని వాళ్ళకి మాట అవ్వాలి. అందరూ షాక్ అయ్యారు. ఆమె చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఆమె అమ్మ చాలా గాయపడింది. ఆసుపత్రిలో ఉండగా దీప్తి చాలా మాటలు చెప్పాలి అనుకుంది. అమ్మా, నువ్వు నాకు చాలా కావాలి అని. కానీ ఆమె భయంతో ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. కొన్ని రోజుల్లో ఆమె అమ్మ ఈ లోకాన్ని వదిలివేసింది.